वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి వేదంలా ఘోషించే గోదావరి ఆయన ఎవరో నేను మీకు చెప్పను, మీరే చూసి ఆకండి. నడుస్తుంటే చెబుతున్నాయి
ఇవాళ ప్రతి ఒక్కకు, ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క అవ్వకు, ప్రతి ఒక్క తాతకు ఇదే ఈ జగనన్న స్వాగతం అని చెప్తారు. స్వాగతం చేయమని ఇవాళ చూసి అనగానే షర్మిల గారికి మైక్ అవ్వడం జరిగింది. ఆవిడ ఎలా తీసుకొచ్చండి. థ్యాంక్ యూ. కృష్ణమూర్తి మూవీలోను, మిస్టర్ పట్టణం మూవీలోను నటించిన మా డాలీ శ్రావణిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నాతో పాటుగా తను కూడా ఈ ప్రోగ్రామ్ స్టేజ్ షేర్ చేసుకుంటుంది. డాలీ శ్రావణికి ఒకసారి మనం వెల్కమ్ విత్ క్లాప్స్. థ్యాంక్ యూ డాలీ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హాయ్, నాకు బాగా ఎక్కువ రెస్పాన్స్ కావాలండి. జోష్ గా యాంథమ్ స్టార్ట్ చేయాలంటే మరి ఒక్కసారి ఎవరీవన్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. యా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు డాలీ శ్రావణి అండ్ ఈ రోజు రాజమహేంద్రవరం ఫిల్మ్ నగర్ షాపింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి 3వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఉగాది పురస్కారాలు 2019-2020 అవార్డ్స్ వేడుకకు విచ్చేస్తున్న అతిథులకు, పెద్దలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. వి ఆర్ హార్ట్లీ వెల్కమింగ్ టు దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. ఓకే, అమ్మయ్యా బాగా చెప్పేసాం కదా. ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నన్ను క్షమించాలి. అండ్ మరి
ఇప్పుడే మరొక ముఖ్య అతిథి ఈ కార్యక్రమానికి మన పల్లెకు బేబీ గారు ఇచ్చేశారు. వారికి ఆలస్య తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాం. రాజమండ్రి ఫిల్మ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ 3వ వార్షికోత్సవానికి విచ్చేస్తున్నారు శ్రీ పృథ్వీరాజు గారు,
సినీ దర్శకులు ముల్లపూడి వాళ్ళ గారు, సినీ కెమెరా ఎండి రఘు గారు, మరియు సినీ గేయరచక శిలాశ్రీ గారు, సినీ భాషకుడు డాక్టర్ భద్ర గారు, అలాగే పల్లెకోయిల బేబీ గారు ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా మనం ఒకసారి మన రాజమండ్రి సత్తా ఏంటో తెలియజేయడానికి, మన కళాకారుల సత్తా తెలియజేయడానికి అలీ గారికి, గౌతమరాజు గారికి, పృథ్వీరాజు గారికి, ముల్లపూడి వరా గారికి, ఎంఏ రఘు మరియు అంతేకాకుండా మన ఈరోజు ముఖ్యంగా మనం ఈ కార్యక్రమం జరపడానికి కారణం షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్. దాదాపు 150 ఎంట్రీలు, అందులో 8ని ఎంపిక చేయడం జరిగింది. వాటిలో ఆర్కెస్ట్రా పితామహులైనటువంటి శ్రీపాద జింకువార మిత్ర గారు, సీనియర్ నటులు మరియు తర్వాత రఘురామ్ నాయుడు గారు సినీ దర్శకులు, నృత్య దర్శకులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రఘురామ్ నాయుడు గారు నృత్య దర్శకత్వంలో. అలానే అదృష్ట చేపట్టు గారు రాలేకపోయారు. డాక్టర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కి చిన్న కమ్మపెట్టు అండ్ మనం షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ని స్టార్ట్ చేద్దాం. మరి గైస్ రెడీ అయితే ఒకసారి జోష్గా డాన్స్ చేద్దాం. థాంక్యూ సో మచ్. అలాగే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేటటువంటి ప్రముఖులు శ్రీ ఆలీ గారు, సినీ హాస్య నటులైనటువంటి శ్రీ ఆలీ గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. అలాగే ఆలీ గారి గురించి 2 వాక్యాలు. నవ్వు 4 విధాల చేటు అని ఎవరన్నారో కానీ నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు జగమెరిగిన దర్శకులు జంజాల. సినీ పరిశ్రమలో హాస్య రంగానికి ఒక ప్రముఖ స్థానం ఉంది, హాస్య రసానికి ఒక ప్రత్యేక స్థాయి ఉంది. ఎందరో మహానుభావులు ఆ స్థాయిని తగ్గించకుండా వారి శక్తి మేరకు కృషి చేస్తున్నారు. అలా శక్తివంతులుగా కృషి చేస్తున్న వారిలో ఒకరు కళలకు కామాచి అయిన మన రాజమహేంద్ర వరానికే వరంగా పుట్టినారు. ఆయనే మన చుట్టుపక్కల చిన్నారు, మన ఆలయ గారు. మోపడానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం RSFPA తరఫున. సభకి నమస్కారం. చాలా గౌరవంగా మనకి ఆహ్వానం నుంచి ఇచ్చేసిన గెస్టులందరూ కూడా మరి వారిని స్టేజ్ తీసుకే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆలీ గారు ఎలా ముందుకు వచ్చారు కాబట్టి వారికి రాజమండ్రి తరఫున, మన షార్ట్ ఫిల్మ్ సెంటర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. తర్వాత ప్రఖ్యాత దర్శకులు శ్రీ ముల్లపూడి వర గారిని వేదిక కోరుతున్నాను. శ్రీ గౌతమరాజు గారు, ఆయన ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్. తర్వాత శ్రీ పృథ్వీరాజు గారు, శ్రీ శిలాశ్రీ గారు, శ్రీ సంపూర్ణేష్ బాబు గారు, శ్రీ భద్ర గారు, అలాగే పల్లెకోయిల బేబీ వేదిక కోరుతున్నాం. శ్రీ రఘురామ్ నాయుడు గారు, తర్వాత సూర్యప్రకాశ్ గారు, షర్మిలారెడ్డి గారు, అనుశ్రీ సత్యనారాయణ గారు, రమేష్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా RSFPA తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. సార్ దయచేసి మన కార్యకర్తలు రమేష్ గారు తరఫున వేదిక మీదకి తీసుకుంటాము. ప్లీజ్ వెల్కమ్ సార్.
అసలు స్టేజ్ అంతా చూస్తుంటే ఎంత పండుగ వైకుంఠంకి వెళ్ళాం కదా. ఆలి గారు, పృథ్వీరాజ్ గారు, గౌతమ్ గారు అందరూ ఇంతమంది, అసలు భద్ర గారు అసలు చూస్తా ఎలా కూర్చోబోతే అసలు ఒకసారి జోష్గా everyone put your hands together. Once again, thank you sir, thank you so much for all of you for coming this event and making this event more beautiful. ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అంటే ఏం చేయాలి? మన యొక్క ఆహ్వానం మేరకు మన గోదావరి జిల్లాకి సంబంధించిన పెద్ద పెద్ద ఆర్టిస్టులందరూ ఈరోజు కేవలం ఈ ఫంక్షన్ కోసం ఇచ్చేశారు. వారు ఏం చెబుతున్నారో విన్నామని వచ్చేటువంటి వీళ్ళందరూ కూడా అన్నెసరీగా ఏ విషయాలు మాట్లాడకుండా ముఖ్యంగా వారు మన రాజమండ్రి ఈ యొక్క సంస్థ పెట్టిన కార్యక్రమాన్ని రావాలి, మన గోదావరి జిల్లాలో జరుగుతున్న ఈ యొక్క ఫంక్షన్లో మేము కూడా ఉన్నాము, మా వల్ల వీళ్ళందరూ పైకి రావాలని చదువు తీస్తూ వచ్చారు. ముందుగా మరి ఆశీర్వాదం చెప్పాలనుకున్నప్పుడు ఏజ్లో పెద్దవాళ్ళు చెప్తే చాలా బాగుంటుంది కదా, నానుడి కానీ అక్కడ ఎలా కాదు. ఇక్కడ ఇప్పుడిప్పుడే కామెడీ వేషాలు వేసుకుంటూ మన ప్రాంతం నుంచి ఇచ్చేసి ఇండస్ట్రీలో మంచి పేరు కనిపించుకుని అప్పుడే 100 సినిమాలు చేశాడు చిరంజీవి. భద్రం మాట్లాడితే బాగుంది, ఎందుకంటే పొగవాళ్ళ గురించి మాట్లాడిస్తే పెద్దవాళ్ళు మాట్లాడతారు. భద్రం రా ఒకసారి మాట్లాడు. ఏం మాట్లాడాలంటే నేను చెప్పను, నీకు తెలుసు ఈ సంస్థ గురించి 4 ముక్కలు చెప్పు, వాళ్ళ భవిష్యత్తులో ఏం చేయాలో చెప్పు, మన రాజమండ్రి పేరు విఖ్యాతులు ఎవరు బాగా చేసేదో తెలియజేయాలి, దానికి ఏం చెప్తావు చెప్పు. నువ్వు దీవించడానికి వయసు సరిపోకుండా దీవించు. అన్ని మాటలు నా నడుపుతారంటే కష్టం గురించి పెద్దలంతా ఉన్నారు, వాళ్ళు చెప్పిన తర్వాత ఏమైనా గుర్తు చెప్పాలంటే బాగుంటున్నాను నేను. అందరికీ నమస్తే. ఒక డాక్టర్ నుంచి యాక్టర్గా నా సినీ ప్రయాణంలో గత 8 సంవత్సరాలుగా నన్ను ఎంకరేజ్ చేసిన, హెల్ప్ చేసిన నా దర్శక నిర్మాతలకి, టెక్నీషియన్స్కి, నటీనటులకి మరియు అందరికన్నా ఆదరించిన సినీ ప్రేమికులందరికీ నా నమస్సుమాంజలి. ఎప్పటికీ ఒకే ఒక మాట చెప్పుకుంటా, రాజమండ్రి అనగానే రాజమండ్రి నీళ్లు తాగినందుకు, రాజమండ్రి గాలి పీల్చినందుకు ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటాను. రాజమండ్రి అనగానే ఒక రకమైన వైబ్రేషన్. లాస్ట్ టైం ఇదే స్టేజ్ మీద ప్రతిరోజు పండగ సక్సెస్ మీట్లో మాట్లాడా, మళ్ళీ ఇక్కడికి వచ్చా, మళ్ళీ మనం అందరం చూడడం చాలా చాలా ఆనందంగా ఉంది. షార్ట్ ఫిల్మ్స్ గురించి చెప్పాలంటే షార్ట్ ఫిల్మ్స్ గురించి చెప్పాలంటే సక్సెస్ కి షార్ట్ కట్స్ లేవు. అవునండి కదా? అవునా కదా? సక్సెస్ కి షార్ట్ కట్స్ లేవు, కానీ సినిమా ఎంట్రీ అవ్వాలంటే మాత్రం షార్ట్ కట్స్ ఉన్నాయి. అదే షార్ట్ ఫిలిమ్స్. దానికి ఒక ఉదాహరణ నేనే. పెళ్లితో జడభద్రం ఒక వీడియో చేస్తే అది పూరి జగన్నాథరావు గారు వెళ్ళి ఆయన పిలిచి అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచే నా సినీ ప్రస్థానం మొదలైంది. సో షార్ట్ ఫిల్మ్స్ గురించి రాజమండ్రి అనగానే, గోదావరి జిల్లా అనగానే మనకందరికీ గుర్తుకొచ్చేది మన ఆప్యాయత, మన ఆతిథ్యం. అన్నిటికన్నా కళల్ని ప్రోత్సహించడంలో మనమే ముందుంటాం అనడానికి నిదర్శనమే ఈ రాజమండ్రి షార్ట్ ఫిల్మ్ వెల్ఫేర్ అసోసియేషన్. షార్ట్ ఫిల్మ్స్ ఇందాక చెప్పినట్లు ఇక్కడ ప్రపంచానికి తెలియని సెలబ్రిటీ చాలా మంది కూర్చున్నారు, ఇక్కడ వెనకాల కూర్చున్నారు. రాబోయే కాలంలో మీరే సెలబ్రిటీస్. మీరు ఒక సెల్ఫీ తీసుకోండి, సెల్ఫీ మీ లోపల ఒక స్టార్ ఉన్నాడు, అది రావడానికి టైం పడుతుంది అంతే. సో షార్ట్ ఫిల్మ్స్ గురించి ఎంత ఎంకరేజ్ చేస్తున్నా మన రాజమండ్రి షార్ట్ ఫిల్మ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరినీ నేను పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా. అందరు చిన్నపిల్లలు, బట్ స్టిల్ మీరు 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నా అందరికీ.
రాజమండ్రి ఫ్యూచర్ లో షార్ట్ ఫిల్మ్సే కాదు మూవీ ఆర్టిస్ట్ కూడా అవార్డు ఇచ్చే రేంజ్ కూడా వెళ్ళాలి. షార్ట్ ఫిల్మ్స్ అంటే సౌత్ ఇండియా షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గురుగారు ఇంకా ఏమన్నా ఆలీ ఎన్నుకుంటాడో యావత్ భారతదేశంలో కళాకారులు ఎవరంటే ఛాలెంజ్ చేసేట్లో వచ్చారని అంటారు. ఆశ్చర్యం వేస్తుంది అందరికీ. రాజమండ్రి గోదావరి కాలండి ఆటోమేటిక్గా మీలో నటన వస్తుంది, నృత్యం వస్తుంది, పాట వస్తుంది, దుఃఖం కూడా వస్తుంది. ఎందుకంటే ఇన్ని రకాలైనటువంటి కళలకి ఆస్థానాలు మరి గొప్ప గొప్ప కవులు, కళాకారులు, సింగర్స్, రచయితలు అందరూ ఇక్కడికి వెళ్ళారు. ఒకసారి చెప్తూ ఛాలెంజ్గా చెప్తున్న నీకు రాని భాషలో రాజమండ్రి వస్తుందంటే ఒక భాష మాట్లాడి ఎవరు భారతదేశం కానీ ఈ రోజున వీళ్ళందరూ కుర్రాడు కలిసి సంస్థ పెట్టారు. ఈ సంస్థ ఆంధ్రదేశంలో పురోగతి చెందాలంటే నీలాంటి వాళ్ళకి ఆశీస్సులు కావాలి, నువ్వు రావాలని రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా వచ్చాడు. ఈ రోజున మీ అందరూ చాలా అదృష్టం. కారణం ఏంటంటే చాలా బిజీగా ఉన్నా రాజమండ్రి మీద ప్రేమతో ఈ నీరు, ఈ గాలి, ఈ నేల, ఈ పరిసర ప్రాంతాలు, ఈ మనుషులు అందరూ చదివేశాడు చదువుతుంది. దాంతో రాజమండ్రితో ఏం గెలిపేసి వచ్చాడు. ముందు థ్యాంక్స్ చెప్పాలి. చెప్పండి పక్కనే ఉంటుంది, పక్కనే ఉంటుంది. నెక్స్ట్ మాట అయ్యింది. ఇప్పుడు అర్థం పాటకి రూపాన్ని తీసుకొచ్చి చాలా కింద స్థాయిలో మా బేబీ చిన్న స్థాయిలో వచ్చి తన యొక్క కళా నైపుణ్యాన్ని మన యొక్క తూర్పుగోదావరి జిల్లాలో పేరుగా సంపాదించి భారతదేశంలో వ్యాపించి ఒక రకంగా చెప్పాలంటే విదేశాలు కూడా వెళ్ళింది. ఆవిడ మాట మాట్లాడదు, వాళ్ళు పాట పాడుతుంది. వినండి. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మన రాజమండ్రి అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది మన ఆలీ గారు. ఆలీ గారిని చాలాసార్లు ఆయన దర్శనం తీసుకున్నాను. ఆయనతో ప్రోగ్రామ్ చేసే అదృష్టం నాకు కలిగింది. మరి మట్టిలో పుట్టి మట్టి మాణిక్యంగా ఇక్కడ మారుమూల గ్రామంలో పక్కని వడిసిలేరు పక్కని రాజమండ్రి పక్కని మరి పల్లెటూళ్ళలో పుట్టి మరి ఈ పెద్దల మధ్యలోకి వచ్చి ఇంత అదృష్టాన్ని పొందానంటే మాటలతో చెప్పలేని ఆనందం నాలో ఉందండి. చిత్తు మోహన్ మిత్ర గారు మహానుభావులు. ఆయన వైరల్ ఫస్ట్ నన్ను ఆయన సన్మానించారు. ఆ అదృష్టం ఇప్పటికీ వదలకుండా మరి ఆ దీవెనలు నాకు నిండుగా ఉన్నాయండి. అలాగే నేను రైతు కోసం ఒక పాట నాకు పాడించారండి ఈ మధ్యకాలంలో. ఒక 2 లైన్లు పాడాలని ఆశపడుతున్నాను దర్శిలో. అందరికీ ధన్యవాదాలు. రైతే రాజంటున్నారు, ఆ రాజు గోడు ఎవరింటున్నారు. రైతే రాజంటున్నారు, రాజు గోడు ఎవరింటున్నారు. ఆ రాజే రైతే
ఈ పాట హైదరాబాద్ వాసులు నాతో పాడించారండి. చాలా అద్భుతంగా పాడించారు. ఎంతో ఈ పాట మంచి స్థాయిలోకి వచ్చిందండి. ఇలాంటి పాటలు ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్లు, సినిమాలు అయితే 4-5 పాటలు పాడించారండి. ఇంత మంచి అదృష్టాన్ని కల్పించిన ఇండస్ట్రీకి మరి అలాగే నన్ను చేరదీసుకున్న మన కోటి సార్ గారికి, చిరంజీవి గారికి, ప్రముఖులందరికీ, అలాగే ఆలీ గారు నాకు ఎంతో సపోర్ట్ చేశాడు. దుబాయ్లో కూడా చాలా సపోర్ట్ చేశారు నన్ను. మరి మాటలు రాని టైంలో ఎంతో నన్ను వారు ఆదరించారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సభాముఖంగా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి నా పాట చిన్న లైన్. మట్టి మనిషి మాణిక్యమన్నారు నన్ను, మట్టి మనిషి నేను మాణిక్యమన్నారు నన్ను, పల్లెకాయలు పల్లెవారి కుసుమోది నా పాట, పంట చేనుల పైరు కంది పనకాలి నా తాళం, ఏలేలో ఏలేలో నా నవ్వే ఉయ్యాలో, ఏలేలో ఏలేలో నా నవ్వే ఉయ్యాలో, మట్టి మనిషి నేను మాణిక్యమన్నారు నన్ను, మట్టి మనిషి నేను మాణిక్యమన్నారు నన్ను. ఇది రఘు కుంచే గారు వరముగా ఇచ్చారండి ఈ పాట. ఈ పాట ద్వారా ఎందరో మనసు తెలుస్తుంది. మరి ఈ స్థాయికి నేను రావడానికి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఇండస్ట్రీకి, పెద్దవారికి, ఇక్కడున్న పెద్దవారికి, ఇన్ని రోజులు సహకరించిన మా ఆర్ఎస్ఎఫ్ కుటుంబ సభ్యులకు, మీడియా ప్రతినిధులకు, ప్రేక్షక మహాశైలందరికీ మరొకసారి సర్వదా సతదా సహస్రదా పాదాభివందనాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ డాక్టర్ జీసో ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు, తెలియదు వరకు లేదు. వారిద్దరు కూడా ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించిన వ్యక్తులు. మన చలనచిత్రంలో రాజమండ్రి యొక్క ప్రతిభని యావత్ ప్రపంచానికి తెలియజేసిన మహానుభావులు. వారి వంశం నుంచి ఉద్భవించినటువంటి ఒక చక్కటి డైరెక్టర్ మా ముళ్ళపూడి గారు. ఆయన్ని రాజమండ్రిలో జరిగిన కార్యక్రమానికి రావాలని కోరుతూ వచ్చారు. వారిని దీవించవలసిగా ప్రార్థిస్తున్నారు. చాలా చక్కటి ప్రయత్నం చేస్తున్నారు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కొత్త టాలెంట్ బయటకు తీయడానికి. అండ్ ఇది కంటిన్యూ అవ్వాలి, ఇంకా గొప్ప గొప్ప కళాకారులు వేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఒక గొప్ప విషయం చెప్పాలి. ఇప్పటి వరకు మన సినిమా సంబంధించిన ఆర్టిస్ట్ మాట్లాడారు. గొప్ప డిస్ట్రిబ్యూటర్, సినిమా ప్రొపరేటర్, 2 సార్లు రాజమండ్రిలో ఎమ్మెల్యేగా ఎన్నికైంది. సినిమాకు సంబంధించిన చాలా గ్రేట్ పర్సన్ ఆయన. జయప్రద ఫిల్మ్స్ పెట్టి ఎన్నెన్నో సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేశారు, సినిమాలు కూడా చేశారు. బ్యాక్గ్రౌండ్ పబ్లిక్ కాంగ్రెస్ ఆయన సినిమాస్ కూడా ఉన్నాయి. 330 ఆయన ఈ సంవత్సరం దివ్యసాలు వచ్చారు. అంటే వాళ్ళ వెంటనే దివ్య చేస్తే మేము వెంటనే ఎన్నుకొని చూసాం. అందరికీ నమస్కరించుకుంటూ సాత్ ఫిల్మ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 3వ వార్షికోత్సవానికి ఉగాది పురస్కారాలను ప్రదానం చేయడానికి చేసినటువంటి మరి రాజమండ్రి ముద్దుబిడ్డ, నాకు 40 సంవత్సరాల నుంచి, అంటే మా పూర్వ సీనియర్ అంటే 50 ఏళ్ళు అయిపోయింది. అప్పటి నుంచి కూడా వారి తండ్రి గారు కానీ అంతా కూడా మాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. రాజమండ్రి గర్వించేటువంటి మన ముద్దుబిడ్డ ఆలీ గారు. మరి వేది మీద పేరు చెప్పాలంటే పృథ్వీ గారు కానీ గౌతమ్, అందరూ ప్రముఖులంతా ఉన్నారు. అందరికీ మీ అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ రాజమండ్రి అంటే భారతదేశంలోనే మొట్టమొదటి స్టూడియో నిర్మించినటువంటి ప్రాంతం రాజమండ్రి. అలాగే ఎంతోమంది సినిమా వాళ్ళని రాజమండ్రి పట్టణానికి అందించినటువంటిది మరి వాళ్ళ గరికపాటి రాజారావు గారిని, జమ్ము గారు కానీ, జయప్రద గారు కానీ ఎంతోమంది పేర్లు చెప్పాలంటే లిస్టు సరిపోదు. అంతమందిని అందించినటువంటి ఈ ప్రాంతంలో మరి వాళ్ళ నేనైతే ప్రముఖ ఆర్టిస్టులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. వారు మాట్లాడాలని వచ్చాను. ఏదైనా షార్ట్ ఫిల్మ్ వెల్ఫేర్ అసోసియేషన్ మామూలు మరి వాళ్ళ 3వ ఉగాది పురస్కారాలను జరుపుకోవడం, రేపు మెయిన్ స్ట్రీమ్లో కూడా మీరు అందరూ వెళ్ళాలని, ఇదే లిమిట్, ఇలాగే మీ ఐక్యత కొనసాగాలని మరొకసారి
చలచిత్రాలు ఎక్కడ రాజమండ్రి, ఇప్పుడు మనకు ఒకప్పుడు హైదరాబాద్, ఒకప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి మన రాష్ట్రం విడిపోయినా మళ్ళా రాబోయే రోజుల్లో మీ షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ నిరంతర ప్రభుత్వం చెందాలని భగవంతుడు ఇదే యూనిట్తో ఇదే ఐక్యతతో ముందుకు సాగాలని చెప్పి మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. యువ రచయిత ఈ మధ్య 7 సంవత్సరాల కాలంగా రామగోపాలవరం గారి ఇలాకాలో మన రాజమండ్రి నుంచి వెళ్ళి ఒక పాటల రచయితగా ఎన్నో పాటలు రాసి కాలంలో పేరు చేసినటువంటి వ్యక్తి వీళ్ళందరూ దిగిస్తే ఎన్నో రచయితలు కూడా కొన్ని దోమ కొడుతుందని ఆయన పిలిస్తే వెంటనే వచ్చారు. వాళ్ళని మాట్లాడుతూ ప్రార్థిస్తున్నారు. అందరికీ నమస్కారం. రాజమండ్రికి సినిమా ఇండస్ట్రీకి మధ్యలో 6 అడుగుల కోటగుమ్మం ఉంటుంది. ఆ 6 అడుగుల గుమ్మం పేరు జిత్మోహన్ మిత్ర గారు. రాజమండ్రి నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలన్నా, అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రాజమండ్రిలో ఏదైనా షూటింగ్కి సహాయ సహకారాలు కావాలన్నా కూడా జిత్మోహన్ మిత్ర గారు ఏంటో పొందగలరు. కె. విశ్వనాథ్ గారి దగ్గర నుంచి జడ్జాల గారు, ఈవీవి గారు, అలాగే నేటి తరం దర్శకులు కూడా జిత్మోహన్ మిత్ర గారి కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ సినిమా షూటింగ్ కనుక చేయాలంటే. అలాగే ఆయనలో ఉన్న గొప్పతనం ఆలీ గారు లాంటి ఒక సీనియర్ ఆర్టిస్ట్కి ఎంకరేజ్ చేయడం దగ్గర నుంచి మొన్న నేను సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అంటే ఈ ఊరికి చెందిన వాళ్ళు ఎక్కడెక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారో గుర్తించి మరి ఇటువంటి కార్యక్రమాల్లో భాగం చేయటం నిజంగా దానికి యావత్ సినిమా కుటుంబం తరఫున జిత్మోహన్ మిత్ర గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక నేను పుట్టింది రాజమండ్రి, నేను పెరిగింది చదివింది ఇక్కడ కాదు. కానీ గోదావరి నీళ్ళ మహత్యం మరి తెలియదు. కానీ మా అమ్మగారు ఉదయలక్ష్మి గారు సంస్కృతం లెక్చరర్, అలాగే మా వదిలి గారు సుజాతదేవి గారు సంస్కృతం లెక్చరర్. చిన్నప్పటి నుంచి సుఖపాండించమంటారు, అంటే వాళ్ళు మాట్లాడినటువంటి భాష కానీ ఇంకోటి కానీ అది విని నా చెవిని పడి నేను కూడా కవిత్వం రాయడం అనేటువంటిది మొదలుపెట్టాను చిన్న వయసులోనే. నా మొట్టమొదటి కవిత అచ్చయింది కూడా ఈ రాజమండ్రికి చెందినటువంటి ఒక పత్రిక అక్షరవర్ధని అనే పత్రికలో నా 13వ ఏట అచ్చయింది. మా మేనమామ బ్రహ్మచర్యరావు గారు దాంట్లో అచ్చయించారు. కనుక కవిగా నాకు ప్రోత్సాహం, నాకు ఓనమాలు అన్నీ కూడా నాకు రాజమండ్రిలోనే ప్రతిపడ్డాయి అనేటువంటిది నేను చెప్తున్నాను. ఇక రాజమండ్రి షార్ట్ ఫిల్మ్స్ అసోసియేషన్ విషయానికి వస్తే, షార్ట్ ఫిల్మ్ అనేది సినిమా ఇండస్ట్రీకి ఒక విజిటింగ్ కార్డు. ఇవాళ ఒక దర్శకుడుగా అవకాశం రావాలన్నా, ఒక నటుడుగా అవకాశం రావాలన్నా కూడా మీరు చేసిన సినిమాలు ఉన్నాయా, షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటారు అని అడుగుతున్నారు ఈవెన్ సీనియర్ దర్శకులు కానీ వీళ్ళందరూ కూడా. కనుక ఈ షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్లో గెలుపొందినటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా కానీ దాని యొక్క దర్శకులకు కానీ నటీనటులకు కానీ ప్రోత్సాహం ఎటువంటిది లభించాలని, సీనియర్ దర్శకుల నుంచి అవకాశం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాజమండ్రి షార్ట్ ఫిల్మ్స్ అసోసియేషన్ నడిపిస్తున్నటువంటి సోమరాజు నాయుడు గారిని, కాశీ విశ్వనాథ్ గారిని, గంగాధర్ గారిని అందరినీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సరే. పృథ్వీరాజ్ అని తెలియగలమో చాలా గ్రేట్ ఆర్టిస్ట్, ఆల్రౌండర్, అన్ని రకాల వేషాలు కూడా అవలంబన చేసి మన ఉభయ గోదావరి జిల్లాకి మంచి పేరు విఖ్యాతమైనటువంటి చక్కని కళాకారుడు. మా మూవీ ఆర్టిస్ట్ మనం జరిగిన ఎన్నికల్లో బంపర్ బడ్జెట్ జరిగింది. పృథ్వీ పక్కన మాలి హైయెస్ట్ ఓట్లు వచ్చేది. మొత్తం జరిగిన ఎలక్షన్లో 1500 ఓట్లు చెందుతుంటే దగ్గర 800 ఓట్లు పోయినాయి. కోడి 9 అయితే 850 ఓటింగ్ వచ్చాయి, ఆయన కావాలన్నప్పుడు వచ్చాయి. వీళ్ళేంటంటే ఇండస్ట్రీలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంబంధాలని చక్కగా అలా చేసుకుంటూ మాకు సేవ చేయడం వస్తుంది. ఆయన ఈ విభజించిన కార్యంలో రాజకీయంగా చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. మంచి స్పీకర్, మన ఉపయోగ పార్టీపల్లి కూడా తెచ్చారు. మంచి ఆర్టిస్ట్. ఆయన్ని సంస్థను దీవిస్తూ మరి మన రాజమండ్రి యొక్క ప్రతిభ ఆయనకి ముందే తెలుసు. మీరైతే రాజమండ్రి గురించి కూడా నేను విషయాలు చెప్తే బాగుంటుంది.
రాజమహేంద్రవరం షార్ట్ ఫిల్మ్ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉగాది పురస్కారాలను అందుకున్న సోదరులు అందరూ భవిష్యత్తులో ఒక విశ్వనాథ్ గారు, ఒక రాఘవేంద్ర గారు, ఒక జంజాల గారు, ఒక కోటరామకృష్ణ గారు, ఒక దాసరి నారాయణరావు గారు ఇలాగా చెప్పుకుంటూ పోతే ఆ స్థాయిలోకి వెళ్తారు. ఎందుకంటే మేము ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు షార్ట్ ఫిల్మ్ లేదు, ఫోటోలు తీసుకెళ్ళి ఇవ్వడం, అలా చూసుకోవడం, మేము అలా వెళ్ళంగానే కింద పడేస్తాం. అంటే ఒక గుడ్ ప్లాట్ఫామ్, ఒక డైరెక్టర్ ఎంటర్ అవ్వడానికి, ఒక యాక్టర్ ఎంటర్ అవ్వడానికి షార్ట్ ఫిల్మ్ బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. ఇక వేదిక మీద ఉన్నటువంటి జగన్మోహన్ మిత్ర గారు, ఆయన గురించి తెలియడం లేదు. అలాగే అలీ గారు ఒక స్లోగన్ వస్తుంది త్వరలో, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ సినిమాలో ఒక సినిమా చేసి దాని టైటిల్ అదే, ఆయన నేచర్ కూడా అదే. అలాగే కాకినాడ బావ చూడు, మా గౌతమ్ బావని కాకినాడ అద్భుతంగా మరి చెప్పకూడదు నటులను తయారు చేసి ఇన్స్టిట్యూట్ కూడా పెట్టాడు. మరి ఎంతమంది వెళ్ళారని నాకు తెలియదు, లెక్క అడిగాను నేను తెలియదు. అలాగే మా నాయకులు చాలామంది వేదికకి కాదు, పార్టీకి సంబంధించిన నాయకులు, మహిళా అందరూ ఉన్నారు ఇక్కడ. అలాగే ఎందుకన్నా మాజీ శాసనసభ్యులు అసలు అనకూడదు, ఎందుకంటే మీరంటే అక్కడ అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి అంటే ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్ చాలా పేర్లు తెలియదు, క్షమించండి. మా గురువు గారు మనం పక్కన జగన్మోహన్ మిత్ర గారు, వారికి మొత్తం టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటికే చాలా చెప్పబడింది. ఉగాది పురస్కారాలు ఎప్పుడు ఇస్తారా అని చాలా మంది చూస్తున్నారు. ఆ రిజల్ట్ ఎలా ఉందని తీసుకోవడానికి కూడా చాలా ఊళ్ళు చూస్తున్నారు. మిగిలిన వాళ్ళు మా గౌతమ్ రాజు కాకినాడ రాష్ట్రుడు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, కమెడియన్, రచయిత కూడా అతను పాటలు కూడా రాసుకుంటాడు. ఇందాక ఒక అమ్మాయిని చూసి ఆ పక్క కూర్చొని పాట రాశాడు. పనులు వెళ్ళిన తర్వాత మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది. నువ్వు ఎక్కువ మాట్లాడకుండా సూక్తంగా మాట్లాడి కార్యక్రమాలు చేపట్టే సోదర. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళ వర్తిల్లాలని నా ఇష్టదైన వెంకటేశ్వరం వేడుకుంటున్నాను. అయితే నేను ఒక్కొక్కరి గురించి చెప్తానంటే ఆ పృథ్వీరాజ్ అనే వ్యక్తి అందరి గురించి చెప్పేశాడు. నీ గురించి మాట్లాడాలంటే మొత్తం అందరి గురించి ఆడే చెప్పాడు. ఇక నేను ఏం చెప్తాను, కానీ ఒకటే చెప్తాను, కళాకారులకి నిలయం మన గోదావరి జిల్లా. ఎంతో మంది మహానుభావులు, కళాకారులు వచ్చారు. వాళ్ళందరూ తరలిపోయినా వాళ్ళ నీడల్లో ఆలి, ఒక జగన్మోహన్ మిత్ర, లేకపోతే నేను, భద్రం, లేకపోతే ఆ మహాతల్లి, ఇలాగ కళాకారులు అందరూ వాళ్ళ ఛాయల్లో మేము ఉన్నామంటే ఈ గోదావరి నీళ్లు తాగి, ఈ గోదావరి గాలి పీల్చడం వల్లే ఈరోజు ఇలా ఉన్నాం. అయితే నేను ముఖ్యంగా ఒకే ఒక ముక్క చెప్తానండి. సోదరుడు అంటే మనకి యుగ పురుషుడు లాంటి తక్కువ మాట్లాడమన్నా కూడా చెప్తున్నాను. గోదావరిలోకి ఆప్యాయతే కాదు, ఆదరించడం బాగా తెలుసు. ఆ ఆదరించడం ఏంటంటే కళల్ని, కళాకారుల్ని కూడా బాగా ఆదరించడం తెలుసు. అందుకే ఈరోజు షార్ట్ ఫిల్మ్స్ అసోసియేషన్ పెట్టి కళాకారులని ఆదరించడం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఈరోజు పురస్కారాలు ఏర్పాటు చేసిన మిత్రులందరికీ ఒక్కొక్కరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమాలు లేకపోతే ఈ కాంపౌండ్ అన్ని పోయినాయి. ఇప్పుడు అన్ని చిన్న సినిమాలు, షార్ట్ ఫిల్మ్సే నిలబడతాయి కనుక మీరు దాన్ని నాటి పలికారు ఇక్కడ. సో ఇది 3వ సంవత్సరం. ఈ షార్ట్ ఫిల్మ్స్ తోటే ఆర్టిస్టులు అవుతాము, ఈ షార్ట్ ఫిల్మ్స్ తోటే ప్రొడ్యూసర్లు అవుతారు, ఈ షార్ట్ ఫిల్మ్సే అభివృద్ధి చెందాయి. కాబట్టి ఈ కొత్త సంవత్సరం కూడా నేను చెప్తున్నాను,
మన ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉన్న మన జిల్లాలో చిన్న సినిమాలు ఎక్కువ షూటింగ్లు జరగాలి, అలాగే షార్ట్ ఫిల్మ్స్ బాగా జరగాలి. షార్ట్ ఫిల్మ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని షార్ట్ ఫిల్మ్స్ కోసమే కనుక మీరు దీనిలో బాగా శ్రద్ధ చూపించి మంచి రచయితలు, మంచి కథలు ఎన్నుకుని మంచి ఆర్టిస్టులు బాగా నటించి వృద్ధికి రావాలని, అభివృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకునే అవకాశం ఇచ్చిన వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంపీ రఘు బెస్ట్ కెమెరామెన్ డైరెక్టర్. ఒక్కసారి ఇప్పుడు ఇందాక అన్నారంటే మన కళాకారులు ఆదరించడమే కాకుండా కళలో ఉన్న వాళ్ళని కూడా ఆదరిస్తాము అని అన్నాం కదా. కానీ ఇంకొకటి ఉంది, ఆప్యాయత అనేది అందరికీ ఉంటుంది, మన జిల్లా వరకే ఉంటుంది ఆప్యాయత. ఏంటంటే దానికి ఎవరో చుట్టం వచ్చేవాళ్ళు మిగతా జిల్లా వాళ్ళని విమర్శించడం కాదని వాళ్ళేమో ఏడు బాబాయ్ ఎప్పుడు వెళ్తా అంటారు. కానీ మన జిల్లా వాళ్ళు ఎలా ఎప్పుడొచ్చా దా 2 రోజుల్లో అంటారు. అలాగా ఆధారంలో నేను కళాకారులు అయినా చిన్నైనా పెద్దయినా గొప్ప మనసున్న కళాకారులు అది నేను ఆలీలో చూశాను. ఆ గాలి నేను కూడా కొంచెం పుచ్చుకున్నాను. ఆలి ముందు ప్రపంచంలో ఎవరైనా సరే తన కుటుంబాన్ని ముందు చూడు, తర్వాత నీ చుట్టూ ఉన్న జనాలను చూడు. అలాగా ఆలి ఎంత గొప్ప వ్యక్తి అనేవాడు, తన కుటుంబాన్ని చూస్తూ తన చుట్టూ ఉన్న జనాలకు ఎంతో మంది సహాయం చేసిన వ్యక్తి. ఇటువంటి పుణ్యమూర్తులు పుట్టిన వ్యక్తులు ఉన్నటువంటి పుణ్యమూర్తులు పుట్టినటువంటి ప్రదేశం ఇది. కనుక ఎప్పుడు కలగత ఆడుతూ ఉండాలి. నేను ఉంటానండి మనకి. థ్యాంక్ యూ. రఘు గారు మన రాజమండ్రిలో చదువుకున్నారు. ఆయనకి ఎన్నో నేషనల్ అవార్డ్స్ వచ్చింది. ఈ షార్ట్ ఫిలిమ్స్లో మరి షార్ట్ ఫిలిం మరి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు చాలా అద్భుతమైన కార్యక్రమం పెట్టి మరి ఈరోజు ఎంతోమంది అతిరథ మహారాజులను ఇన్వైట్ చేసినందుకు మరి అసోసియేషన్ మరి కమిటీ మెంబర్స్ అందరినీ కూడా మరి మనస్ఫూర్తిగా మరి అభినందిస్తూ ఈరోజు మన రాజమహేంద్రవరం మరి కళలకు పుట్టిల్లు అన్నది మరి ఎగ్జాంపుల్ తెలియజేయడానికి మరి మనకు వేదిక మీద ఆలీ గారే పెద్ద ఎగ్జాంపుల్ అండి. మా చిన్నప్పుడు ఎప్పుడైనా టీవీ చూస్తే ఆలీ గారిని చూస్తే చాలా నవ్వుకునేవాళ్ళం. సో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆయన అలాగే ఉండిపోయారు ఎవర్ గ్రీన్ కింద. సో మరి ఈరోజు మరి మన రాజమహేంద్రవరం పేరు మన నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ఆలీ గారు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ పుట్టారు మరి ఆలీ గారు అంటే అది రాజమహేంద్రవరం. అదేవిధంగా మరి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరూ కూడా మరి గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో అదేవిధంగా నేనైతే ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, ఏ షూటింగ్ మన రాజమండ్రిలో తెస్తే ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో చిన్న బిట్ అయినా మన రాజమహేంద్రవరంలో తీస్తూ ఉంటారు. ఎస్సీ రంగారావు గారి తమ్ముడు గారి అబ్బాయి ఈయన రఘురామ్ నాయుడు గారు ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్, డాన్సర్, ఆల్రౌండర్. ఈయన మాతో పాటు ఈ 108 షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. మేము కలిసి జడ్జిమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారైనా ఆది గారు మాట్లాడిన తర్వాత ఆ జడ్జిమెంట్ ఆయన చదువుతారు, కొన్ని ప్రైజ్లు ఆయన ఇస్తారు. ఎందుకంటే ఆ ప్రైజ్లు ఇవ్వకపోతే ఇక్కడ సభా మర్యాద కాదు, కేవలం పురస్కారాలు. కాబట్టి మనం పురస్కారం ఇస్తున్నామని ఈ కార్యక్రమం చేసాం. అంటే దాన్ని ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కాబట్టి ఆది గారు మాట్లాడిన వెంటనే మా నాయుడు గారు కొంతమందికి ప్రైజ్ ఇచ్చి ఏర్పాటు చేస్తారు. ఆది గారు అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ముందుగా గోదావరి అనగానే గుర్తుకొచ్చే వ్యక్తి కాటన్ ధర. ఆ కాటన్ ధర మన జిల్లా కాదు, మన ప్రాంతం కాదు, మన చుట్టం కాదు. అయినా కూడా మనం ఉత్సవాలు చేసుకుంటున్నాం, కాటన్ ధర ఉత్సవాలు. అలాగే గోదావరి రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చే నటుడు ఎస్సీ రంగారావు గారు, అలాగే రాజబాబు గారు, అంజలిదేవి గారు, జయప్రద గారు. మాతృదేవభావ, పితృదేవభావ, ఆచార్య దేవభావ అంటారు. కానీ ఆచార్య దేవభావ అంటే మనకి మాస్టర్ అవ్వచ్చు, గురువు అవ్వచ్చు,
ఇంకేమైనా అవ్వచ్చు. కానీ నాకు మా గురుగారు శ్రీపాద జగన్మోహన్ మిత్ర గారు ఏ కంట్రీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గర్వంగా చెప్పుకుంటారు. ఎందుకంటే నా గురువు ఆయన. అలాగే నిర్మాతల్లో చాలామంది రాజమండ్రి నుంచి వెళ్ళి ఉన్నారు. వాళ్ళల్లో గొప్ప నిర్మాత డివిఎస్ రాజు గారు రాజమండ్రి నుంచి. డైరెక్టర్స్లో గొప్ప దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు. మరి రాజమండ్రి అల్లుడు జంజాల గారు. ఇట్లాగా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది నటులు ఈ జిల్లా నుంచి వెళ్ళి గోదావరి అవతలైనా యువతలైనా కళాకారులు కోకలలో ఉన్నారు ఇండస్ట్రీలో. ఈ జిల్లా నుంచి బాలనటుగా వెళ్ళి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, యాంకర్గా దాదాపు 1100 సినిమాలు పూర్తి చేసుకున్న ఘనత నిజంగా నా తల్లిదండ్రులకి, అలాగే నన్ను ఆదరిస్తున్న ప్రేక్షక దేవుడికి, నా కోసం క్యారెక్టర్ రాసిన రైటర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, నిర్మాతలు అవ్వచ్చు, వాళ్ళందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే షార్ట్ ఫిల్మ్స్ అసోసియేషన్ వాళ్ళు ఫోన్ చేసి ఆలీకి ఎలా దెబ్బ కొట్టాలా, ఎక్కడ కొట్టాలా అనుకున్నారు. వాళ్ళు మా గురుగారికి ఫోన్ ఇచ్చారు. జిత్తు గారు మాట్లాడతారండి ఒక విషయం చెప్పండి అన్న. ఆయన గురించి గారు అది ఏం లేదు, ఇక్కడ రాయమండ్రిలో ఒక ఉగాది పురస్కారాలు ఫంక్షన్ చేస్తున్నాం, దానికి మీ హయాంలో వాళ్ళు నాకు సన్మానం చేస్తున్నారు అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చాడు. ఆ లింక్ ఇవ్వగానే ఇక నాకు అర్థమైపోయింది. గురుగారు ఏది ఏమైనా నేను కోరింది ఆవిని మనస్ఫూర్తిగా నీ అమృత హస్తాలతో, నిజం చెప్తున్నా, ఈశ్వర అబద్ధం కాదు, నీ అమృత హస్తాలతో ఈ సంస్థను జీవించి ఒక్కసారి వాళ్ళకి కనిపిస్తే అందులో ఏ ఒక్క పైకి వచ్చినా సరే జీవితాంతం ఆలీకి రుణపడి ఉంటాడని నమ్మించి ప్రార్థించకూడదండి. అది డిమాండ్ చేయాలి. ఎక్కడ కట్టుకుని వచ్చాడు అది ఆవిడంటే రాజమండ్రి అంటే ప్రాణం. రాజమండ్రి ఏ కార్యక్రమం చేసినా సరే ఖచ్చితంగా నేను ఉంటానంటాడు. మరి రాజమండ్రిలో పుట్టి పెరిగి భారతదేశానికి, ప్రపంచానికి సాక్షి చెప్పినట్టు ఆ భాష మాట్లాడుతున్నారు కదా. ఒక్కసారి భాష విన్నారంటే పెద్ద పెద్ద కృషి కింద దూరిపోయారు, బలం కింద దూరిపోయారు, కాళ్ళ కింద దూరడం ట్రై చేసి కానీ కాళ్ళు ఇచ్చి వినలేదు, ఆగిపోయారు. అంత గ్రేట్ ఆర్టిస్ట్ సైమల్టేనియస్ గా స్పాంటేనియస్ గా ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే, ఎటువంటి డైలాగ్ అయినా సరే అవలీలుగా చెప్పగలిగిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి వచ్చి సంస్థలో మెంబర్ని జీవిస్తే వాడికి రేపు పొద్దున ఫ్యూచర్ ఉంటే నా రాజమండ్రి వాళ్ళు, నా రాజమండ్రి ఆర్టిస్టులు, నా రాజమండ్రి రైటర్ చెప్పేటప్పుడే ఆర్టిస్టులు, రైటర్లు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇక్కడి నుంచి వెళ్ళారు. వాళ్ళందరికీ విలువ పడుతుంది రిక్వెస్ట్ చేస్తే వస్తుందని చెప్పి వచ్చాడు. నిజంగా నా జన్మ ధన్యం చెందింది. కారణం ఏంటంటే ఎన్నోసార్లు వచ్చాడు, నా మాట నో అనే మాట చెబుతాడు. ఆయన తండ్రి తర్వాత తండ్రిగా, గురువుగా భావించి నాకు చాలా చాలా గొప్ప సన్మానాలు చేశాడు. జీవితాంతం కూడా రుణపడి ఉంటారు. కారణం ఏంటంటే ఏదో ఆత్మీయంగా ఇదే స్టేజ్ మీద కొన్ని వేల ప్రోగ్రాలు చేసాం, కొన్ని వందల ప్రోగ్రాలు చేసాం. కారణం ఏంటంటే ఈ కళామూర్తిని రాజమండ్రిలో ఈ స్టేజ్ మీద మేము చేసిన కార్యక్రమాలు చూస్తే ఆశ్చర్యపడతారు. ఆయన హీరో అయిన తర్వాత కూడా నేను పాటలు ఉంటే డ్యాన్స్ చేశాడు స్టేజ్ మీద. ఎంతోమంది అడిగారు, ఎవరి మీ హీరో కదా ఆయన పాటకి మీరు డ్యాన్స్ చేస్తారా? ఆయన గురువు వస్తే డ్యాన్స్ చేస్తాను. ఇద్దరు కలిసి చేసి మీరు పాడారు. మంచి గాయకుడు, చాలా బాగా పాడతారు. నేను ఆర్కెస్ట్రాలో మిమిక్రీ పాటలు పాడడం చేసి ఈ రోజున ఆర్కెస్ట్రా 51 సంవత్సరాలు నడిచిందంటే 1975లో వచ్చాడు. 46 ఏళ్ళు నాకు సహచర్యం. 46 ఏళ్ళు నేను అయాబాక్యంలో అతని యొక్క సహకారంతో యావత్ భారతదేశంలో 6000 ప్రోగ్రాలు చేశాను. ఇప్పుడు నాకు 79 సంవత్సరాలు. నేను ముసలాడు కాదు, యువకుడిని. స్టేజ్ ఎక్కితే పక్కన ఉంటే 3 గంటలు పాడేస్తాను, డ్యాన్స్ చేసేస్తాను. త్వరలోనే ఇక్కడ నా ఆర్కెస్ట్రా 50 సంవత్సరాలు పూర్తి చేస్తాను. ఆలీతో జాలీగా నా ఆర్కెస్ట్రా, అది టైటిల్.
త్వరలోనే ఖాళీతో జాలీగా ఆర్కెస్ట్రా చేస్తాను. అంచేత మీ అందరికీ ఖాళీ లేకపోతే నేను లేను. నిజం చెప్తున్నా, నా ఆర్కెస్ట్రా లేదు, నా పాట లేదు, నా డ్యాన్స్ లేదు, నా మాట లేదు, నా ఫ్రెండ్స్ లేదు, నా అభిమానులు లేదు, నా థియేటర్ లేదు, నా రాజమండ్రి లేదు, నా నీరు లేదు, గోదావరి లేదు, గాలి లేదు, నేల లేదు, స్నేహితులు లేదు. కానీ ఆయన ఉన్నాడు. నేను చెప్తాను, నా ఆలి, మా ఆలి, మనందరాలి మాట్లాడినా. మీరు మాట్లాడగలిగితే ఇంకేం మాట్లాడగలుగుతున్నారు? మీరు చెప్పాల్సింది మొత్తం చెప్పేశారు. పనిలో పని కూడా అయిపోయింది. 50 సంవత్సరాలది. డెఫినెట్గా ఈ లోపల మనమందరం ఆ భగవంతుడిని, అంటే హిందూ అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, మనందరం తొందరగా ఈ కరోనా ఈ దేశం నుంచి, ప్రపంచం నుంచి, ఈ నేల నుంచి వెళ్ళిపోవాలని మనం అందరం కోరుకోవాలి. ఎందుకంటే ఎవరిని కలవలేకపోతున్నాం, ఆప్యాయంగా మాట్లాడలేకపోతున్నాం. కలిస్తే మన వల్ల వాళ్ళకైనా ఇబ్బంది, లేకపోతే వాళ్ళ వల్ల మనకేమైనా ఇబ్బంది అని ప్రతిరోజు ఇది, అంటే లాస్ట్ ఇయర్ ఇదే మార్చిలో మనకు వచ్చింది, మళ్ళీ ఏప్రిల్ వచ్చేసింది. అంటే దాదాపు 13 నెలల నుంచి మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా నో ఫ్లైట్స్, నో ఇన్కమ్. అసలు చిన్న చిన్న వాళ్ళు చాలామంది చాలా బాధపడుతుంటే వాళ్ళ బాధ చూడలేక చాలామందికి రిఫర్ చేశాను. నేను హెల్ప్ చేస్తున్నాను ఇండస్ట్రీలో, మీరు కూడా చేయండి అని చాలామందికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక లైట్ టైం ఆ రోజు లైట్ ఆన్ చేస్తేనే 500 నుంచి 600 వస్తుంది. అట్లాంటి వ్యక్తులకి ఇన్కమ్ లేకపోతే ఏమైపోతారా అని చెప్పి అనుకొని నేను ఇండస్ట్రీలో చాలామందికి ఫోన్లు చేసి చెప్పడం జరిగింది. ఎవరైతే వాళ్ళందరూ హెల్ప్ చేశారో వాళ్ళందరికీ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటాను. సో మనం అతి త్వరలో ఈ కరోనా పోవాలని మొక్కుకుందాం. అండ్ అలాగే గురుగారు చెప్పినట్టు 50 years ఫంక్షన్ ఒక అద్భుతం చేద్దాం. నేను చెప్తున్నాను ఈరోజు నా రాజమండ్రిలో. ఎందుకంటే మీ వల్ల నేను ఇంత గొప్ప నేను ఇంత గొప్పవాడిని కానీ ఇంత పెద్దవాడిని ఏంటంటే బికాస్ ఆఫ్ యూ అండి. అండ్ డెఫినెట్లీ నేను ఆర్గనైజ్ చేస్తా, మీరు ఆ రోజున పాట పాడండి. కానీ ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటి నేను అడుగుతున్నాను, మీరు ఏం తింటుంటారండి? మనిషి ఎప్పటి మనిషి ఈయన పుట్టిన తర్వాత భూమి పుట్టిందా, లేకపోతే భూమి పుట్టిన తర్వాత ఈయన పుట్టినా నాకు అర్థం కాదు. ఆయన మైకులు పట్టుకుంటే చాలా మంది చెప్తుంటారు, అరే ఏంట్రా నీ గురుగారు ఏంట్రా బాబు అలా మాట్లాడతాడు ఆయన. అంతే, ఆయనకి మైకల్ మదన్ కామరాజ్ ఆయన పేరు. ఆయన మైక్ యాక్చువల్గా మాట్లాడటం అనేది అదొక ఆర్ట్. మాట్లాడటంతో పాటు పాట కూడా పాడటం అనేది ఒక ఆర్ట్. కరెక్ట్గా ఇదే ఆనంద కళా కేంద్ర ఆపోజిట్ అప్సరా హోటల్ అని ఉండేది. అక్కడ కె విశ్వనాథ్ గారు వచ్చినప్పుడు యూనిట్ కోసం ఒక ఆర్కెస్ట్రా పెడితే ఆ రోజు మెహబూబా పాట మీద డ్యాన్స్ చేస్తే కె విశ్వనాథ్ గారు పిలిచి, అరే నువ్వు డ్యాన్స్ బాగా చేస్తున్నావా, యాక్టింగ్ చేస్తావా? చేస్తానండి, నీకు ఏం కావాలి అని. ఇలాంటి సేవలు ఏం కావాలండి, నేను ఎవరో చేశాను అరే డైరెక్టర్ కే విశ్వనాథ్. ఈయన వచ్చి, అరే ఈయన సిరిసిరి సీతమహాలక్ష్మి కరెక్ట్ మీరు బాగా చెప్తుంటారండి అన్న అనగానే ఆయన నవ్వుకొని నెక్స్ట్ డే దాన్ని పిలిచి ఒక అద్భుతమైన వేషం ఇచ్చారు. ఆ సినిమా పేరు ప్రెసిడెంట్ బేరమ్మ. మన రాజమండ్రి నిర్మాత డివిఎస్ రాజు గారు తీసిన సినిమా. అందుకోసం ఈ సందర్భంగా వారిపై కూడా మనం తెచ్చుకోవడం జరిగింది. అండ్ ఈ రోజున ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, అలాగే వేదిక మీద ఉన్న రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఇండస్ట్రీస్ట్ అవ్వచ్చు, అలాగే రౌత్ సూర్యప్రకాష్ గారు వారి థియేటర్లో ప్రతిసారి ఏ సినిమా రిలీజ్ అయినా కూడా నాకు ఫస్ట్ ఒక టికెట్ నాకు ఇచ్చేసేవారు. అట్లాంటి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. వాళ్ళ తండ్రి గారు రౌత్ వెంకటేశ్వరరావు గారు, తాతారావు గారు, రౌత్ తాతారావు గారు, వెంకటేశ్వర గారు, అన్నయ్య గారు. కానీ వీళ్ళందరూ థియేటర్లో
ఆ బయట నుంచుంటే రికార్డు బ్రేక్ ఏంటంటే అన్ని థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళు, వాళ్ళ థియేటర్లు మాత్రం బ్లాక్ టికెట్ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎవరైనా అమ్మితే లోపల తీసుకెళ్ళి జనరల్ రూమ్లో పెట్టేసి ఆయన కుమ్మేసేవాళ్ళు. సో అంత గొప్పగా తెచ్చుకున్న ఈ గొప్ప ఫ్యామిలీ అండ్ అలాగే మా షర్మిల అండ్ అలాగే మా ఎంవి రఘు గారు, వారు కళ్ళు సినిమాకి గొప్ప డైరెక్టర్, దానికి ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. అండ్ అలాగే ఆర్తనాదం అని ఆయన డైరెక్షన్లో నేను యాక్ట్ చేశాను. అండ్ అలాగే సితారా సినిమాకి ఆయన కెమెరామెన్. అలాగే గౌతమ్ రాజు, అతను కూడా భూమి పుట్టినప్పుడు పుట్టాడు. ఇండస్ట్రీ ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఎప్పుడు కనిపించాడు మంచిగా, అది ఎవరో చెప్పారు నాకు. అలాగే ఇక మా ప్రతి, అలాగే కన్నా గారు, బాపురమణ గారు అంటే ఎంతో గొప్ప, వాళ్ళు స్నేహం అంటే వాళ్ళనే అని మనం చెప్పుకుంటుంటాం. వరా గారు డైరెక్షన్లో కూడా నేను యాక్ట్ చేయడం జరిగింది. అలాగే మన రాజమండ్రిలో పుట్టిన హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న గొప్ప ఆయన నటుడు, రైటర్, ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అలాగే భద్రం రాజమండ్రి నుంచి వచ్చి యాక్టర్ అయ్యి, అంటే ఒక చిన్న వీడియో అంటే వైరల్ అవటం వల్ల ఒక నటుడు పుట్టాడు. అదే భద్రం. పూరి జగన్నాథ్ లాంటి వ్యక్తి పిలిచి ఒక వేషం ఇచ్చారంటే ఇది మామూలు విషయం కాదు. అండ్ అలాగే భద్రం కూడా ఎక్సలెంట్ యాక్టర్. అండ్ ఇటీవల వచ్చే కాలంలో మా దాన కోకిల ఇద్దరం బేబీ అంటే మనం చెడుకొని కాదు. అండ్ ఈ బేబీ నేను దుబాయ్లో చూడడం జరిగింది. ఆవిడ నేను పేరు విన్నాను కానీ మనిషిని చూడలేదు. అండ్ ఆ రోజున ఆ స్టేజ్ మీద పాల్గొంటే దుబాయ్లో నిజంగా చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే మన జిల్లా నుంచి వచ్చిన గొప్ప సింగర్ బేబీ. అండ్ నిజంగా ఎక్సలెంట్ అమ్మ. భగవంతుడు కొద్దిగా ఆలస్యంగా అవకాశం ఇచ్చినా కూడా మంచిగా ఇస్తాడు డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్ అమ్మ. అండ్ అలాగే వేదిక మీద ఉన్న అతిథులందరికీ ఈ అవకాశం కల్పించిన మీకు అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఒకసారి ఆర్మీ గారు దీవించాలి. దీనికి ఫౌండర్ ప్రెసిడెంట్ ఈయన ఫౌండర్ ఈయన లేకపోతే ఈ సంస్థ లేదు. ఆయనకి చాలా వేస్ట్ చేశారు. ఆయన ఈ దీవెన కావాలి. అది వాతావరణం దేవమ్మ సాసు చేయడం గౌతమ్ మాట్లాడతాను. ప్రేమిస్తాను మాట్లాడటం కాదు మీరు. హలో సార్, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ఫోటో తీసుకోండి. కమిటీ మెంబర్స్ అందరూ కావాలి. ఆర్మీ గారితో ఫోటో. ఇప్పుడు ఈ సంస్థ ఆవిర్భవించి 3 సంవత్సరాలు అయ్యింది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ సంస్థలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా షార్ట్ ఫిల్మ్ అనే ఒక కార్యక్రమం ద్వారా వారికి ఉన్నటువంటి శక్తికి మించి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం చేయడం చాలా కష్టం. నిజంగా చెప్పాలంటే ఒక 5,000, 10,000, 15,000, 20,000 గట్టిగా 50,000 పెట్టి ఒక కథను రాసుకుని ఆర్టిస్టులు తయారు చేసుకుని టెక్నీషియన్స్ని తయారు చేసుకుని, అంటే సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్లు ఉంటాయండి. కానీ ఇక్కడ వీళ్ళకి తెలిసి ఒక కెమెరా, ఒక డైరెక్టరు, కొంతమంది ఆర్టిస్టులు, ఒక మేకప్ మ్యాన్, వాళ్ళలో వాళ్ళే అన్ని వాళ్ళే 24 శాఖలు ఏ విధంగా పనిచేస్తాయో ఆ విధంగా ఈ షార్ట్ ఫిల్మ్స్ నిర్మించి చక్కటి ఉన్నత స్థానానికి ఎదగాలని, పెద్ద పెద్ద డైరెక్టర్గా మారాలని, మంచి ఆర్టిస్టులుగా
ఎదగాలని ఆశాభావంతో ఈ చక్కటి ఈ షార్ట్ ఫిల్మ్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఒక విజయపథంలో రాజమహేంద్రవరానికి అంటే పూర్వం నుంచి ఉన్నటువంటి నటీనటులే కాకుండా దర్శకులే కాకుండా అంటే ప్రొడ్యూసర్లే కాకుండా ఈ రాజమహేంద్రవరానికి ఎంతో పేరు తెచ్చిపెట్టారు. ఆ కోవలో ఈ చిన్న చిన్న అంటే లఘు చిత్రాలను నిర్మించి తయారు చేసి మరొక తరానికి ఒక ఊపిరిని ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇది సక్సెస్ అవ్వాలని మనసావాచ వేడుకుంటూ ఈ కార్యక్రమానికి మరి నిజంగా చెప్పాలంటే ఆలయంగా నాకు ప్రాణం. అది నేను కూడా ఆర్టిస్టే అంటే వీరి సినిమా మీద తెలంగాణ ఆర్టిస్టులు ఈ వేదిక మీద ఆర్టిస్టులు దాదాపు 40 సంవత్సరాలు నాట్యం నేర్చుకుని ప్రపంచ దేశాల్లో అనేక వేదికల్లో ప్రోగ్రాంలు చేశాం. నాకు ఈ అన్నిటికైనా కష్టమైనటువంటి ఈ లైవ్ ఎమోషన్స్లో అన్నిటికైనా కష్టమైనటువంటి ఎమోషన్ ఏదంటే హాస్యరసం. అలాంటి హాస్యరసం 100,000 టైమ్స్ నేను ఆలోచిస్తాను. ఎప్పుడు కూడా రాజబాబు గారు, అల్లు రామయ్య గారు వీళ్ళందరి తర్వాత నిజంగా ఇంకొక పైలట్కి ఎదిగినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా అంటే మా సోదరుడు ఆలయాలే చెప్పుకోవాలి. చాలా గర్వంగా నేను గర్వపడతాను. ఇకపోతే నేను మైక్ పట్టుకుంటే అంతసేపు మాట్లాడేస్తాను, సమయం లేదు కాబట్టి ఇక్కడ లఘు చిత్రాన్ని నిర్మించినటువంటి నిర్మాతలు, దర్శకులు, యాక్టర్లు చాలా మంది వచ్చారు. పంచిన వాడు పాపాత్ముడు, పుచ్చుకున్నాడు పుణ్యాత్ముడు అన్నట్టుగా ఈ జడ్జిమెంట్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే పేరు లఘు చిత్రమే ఫ్యూచర్ ఫిల్మ్ లాగా తీసేశారు ప్రతి వాళ్ళు కూడా. అంటే వీళ్ళు ఒక అవకాశం వస్తే మంచి డైరెక్టర్ గాను మంచి యాక్టర్ గాను మారిపోతారు. అట్లాగా ఈ కాంపిటీషన్లో దాదాపు 150 సినిమాలు రావడం జరిగింది కాబట్టి వాటిని 1-3 సార్లు మేము ఈ జడ్జిమెంట్ విషయంలో ఫిల్టర్ చేసి మరీ ఆయన నిర్ణేతలుగా ఈ వీటిలో అద్భుతమైనటువంటి సినిమాలు వచ్చినాయి కాబట్టి దీంట్లో ఉత్తమ ప్రోత్సాహక బహుమతులు కన్సలేషన్ అవార్డ్స్లో ఓయ్ చంద్రయ్య, లోక్నాథ్, వేదికకు రావాలండి. అలాగే మనకి స్పాన్సర్ శ్రీ సత్యదేవ నరసింహ గారు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారండి. వారి చేతుల మీదుగా నిమ్మకాయ అందించాలని, అలాగే గౌతమ్ రాజు గారు వారికి ఈ అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. సత్యదేవ నరసింహ అండి, మీరు మాకు 100 మొత్తాన్ని బహుకరించారండి. అందరూ కూడా వారి వారి పండిన పంటలు మీకు గిఫ్ట్ చేస్తున్నారండి. సత్యదేవ నరసింహ గారు మాకు కొంచెం పక్కన ఉండాలి. లోక్నాథ్ గారు ఉన్నారండి, ప్లీజ్. ఉత్తమ ప్రోత్సాహక చిత్రం ఓయ్ చంద్రయ్య, అశోక్ లోక్నాథ్ గారు. అశోక్ లోక్నాథ్ గారు వేదిక మీద రావాలి. రావాలి సార్. తర్వాత వాళ్ళు మందు మానగా విక్రమ దర్శకుల నుంచి అలాగే సాయి గారు కూడా రావాలి.
తర్వాత ఎంపికైనటువంటి మందుమాల మిత్రమ రఘుదేవపురం అండి. ఆదిత్యరావు గారు అంబేద్కర్ మెమెంటో సార్ మెమెంటో ఒక 1000 రూపాయలు ఈ చిత్రాల ప్రోత్సాహం బహుమతి కూడా అందించడం జరిగింది. మద్యం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఇది ఉత్సవం ప్రోత్సాహ చిత్రంగా ఎంపిక కాబడింది. తదుపరి సార్ మరి తర్వాత బడ్జెట్ పద్మనాభం వానపల్లి సాయి గారు భీమవరం నుంచి వారు కూడా వచ్చి బహుమతి స్వీకరించవలసిందిగా మనం చేస్తాం. ఎన్హెచ్ ఆయిల్స్ నాగేశ్వరరావు గారు బడ్జెట్ పద్మనాభం స్టేజ్ కావాలండి. ఎన్హెచ్ ఆయిల్స్ నాగేశ్వరరావు గారు ప్లీజ్. ఎందుకంటే స్పాన్సర్స్ లేకుండా మనం ఈ కార్యక్రమం మేము చేయలేకపోయాం సార్. సో అందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం సార్. అలాగే మాకు ఎన్విబి రియల్ ఎస్టేట్ కానీ వెంకటేశ్వర ఫైనాన్స్ గోపాల్ గారు కానీ ఎన్హెచ్ ఆయిల్స్ నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ కూడా సహకారంతో మేము చేయడం జరిగింది. తర్వాత చిత్రం పెయిన్ 3x నవీన్ శ్రీకాంత్ గారు కపిలేశ్వరపురం. నవీన్ శ్రీకాంత్ గారు కపిలేశ్వరపురం పెయిన్ 3x చాలా అద్భుతంగా తీసినటువంటి అంశం అండి. అలాగే డాక్టర్ రియల్ చాయిస్ వారు అంటే సత్యనారాయణ సార్ ఆనంద్ స్వీట్స్ వారు కూడా దయచేసి తర్వాత అర్ధనారీశ్వరి చేరువేల హరి అనంతపురం నుంచి వారు కూడా రెడీగా ఉన్నారండి. అర్ధనారీశ్వరి చేరువేల హరి గారు అనంతపురం నుంచి. సార్ థ్యాంక్ యూ సార్. నైస్ సార్ హరిగారు దయచేసి హరిగారు ప్లీజ్ తొందరగా, చాలా సమయం తక్కువైంది. తర్వాత అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఫస్ట్ బెస్ట్, సెకండ్ బెస్ట్, థర్డ్ బెస్ట్. సో క్రికెట్ బహుమతిగా పుణ్యక్షేత్రం శ్రీనివాస్ గారు, ఇది థర్డ్ ప్రైజ్ గా పుణ్యక్షేత్రం శ్రీనివాస్ గారు తీసినటువంటి దిశ అనే పిల్లలకి తృతీయ బహుమతి. తృతీయ బహుమతిగా పుణ్యక్షేత్రం శ్రీనివాస్ గారు దిశ అనే చిత్రానికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ద్వితీయ చిత్రంగా మాయా శరత్ గారు రాజమండ్రి నుంచి అండి. వారు కూడా వేదిక మీదకి రావాలి. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ప్రథమ బహుమతి కైవసం చేస్తున్నటువంటి చిత్రం మాంజీ. ఇది సినిమా, కొత్త సినిమా షూట్ జరుగుతుంది. సో ఈ టీంని సభ ఒకసారి స్టేజ్ మీద రావాలని చెప్పి కోరుకుంటున్నాం. రాజమండ్రిలో కొత్త మూవీ స్టార్ట్ అయింది. ఈ యొక్క టీము ప్లీజ్. నన్ను క్షమించండి, ఎందుకంటే రాజమహేంద్రవరం అంటే కళలకు కానాచి, మరి ఇక్కడ
గత 20 రోజుల నుంచి ఒక సినిమా చేస్తున్నారు మన ఊరు మీద ప్రేమతోటి చుట్టుపక్కల గ్రామాల్లో. ఆ యూనిట్ వచ్చి చాలాసేపు అయింది, మేము ముత్తుకుంటానే ఉన్నాం. ఒకరు కూడా పిలవండి పైకి ప్లీజ్. యూనిట్ అందరూ నన్ను క్షమించి మీరు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. ఇంకోటి డైరెక్టర్ ప్లీజ్ ప్లీజ్. అందరినీ మనం గౌరవించాలండి. ఎంత చిన్న నటుడైనా పెద్ద నటుడైనా మన దగ్గరికి వచ్చి షూటింగ్ చేస్తారు కాబట్టి మనదే బాధ్యత. తదుపరి అవార్డులు కొంచెం పక్కండి. సినిమా డైరెక్టర్ అయ్యాడు, ఫస్ట్ సినిమా. అందరూ గొప్పవాళ్ళు. సో షార్ట్ ఫిలిం విన్నర్స్ అందరూ ఇతను స్ఫూర్తిగా తీసుకుంటారని లొకేషన్ నుంచి నేను పిలిచాను. సో ఎంతసేపు అవుతుందని నేను అనుకోలేదు. సారీ ఏమో, అంటే నీకు షూటింగ్ ఉంటుంది కాబట్టి మీ అనుభవం. అందరికీ నమస్కారం. నా పేరు శివ. ఇక్కడ వేదిక వచ్చిన పెద్దలందరికీ దయచేసి డిసిప్లిన్ పాటిస్తారని మనవి చేస్తూ, అన్నసరిగా వేదిక మీద ఫోటోలు తీసుకుంటూ సెల్ఫీ దిగుతున్న వాళ్ళంతా కొంచెం ఖాళీ చేస్తారని మనవి చేస్తున్నాం. దయచేసి ప్రోగ్రామ్ సభలోనే ఉన్నారండి. అంటే నేస్తమా నీతోనే కే సల్మాన్ రాజు గారు రావడం అని అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్గా ఆయన పెర్ఫార్మెన్స్ చేశారు. దయచేసి వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఈ చిత్రానికి సంబంధించిన బృందం అంతా ఉన్నారు. దయచేసి వారు కూడా సమయం పాటించి ఒకసారి వేదిక మీదకి వచ్చి ఈ బహుమతి తీసుకుని వెళ్తారని మనం చేస్తున్నాం. నటుడు అవార్డు తీసుకోవాల్సిందిగా వారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. తర్వాత అన్నదాత సుఖీ భవ, ఈ లఘు చిత్రంలో శ్రీపాద శంకరరావు గారు చేసినటువంటి పాత్రకి ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం జరిగింది. వారు దౌడేశ్వరం వాసి, వారి కూడా వేదిక మీదకి వచ్చి ఈ అవార్డు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేసినటువంటి ప్రోగ్రాం విష్ణు గారు రాజేంద్ర వాసి, వారికి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అన్నదాత సుఖీ భవ చిత్రంలో నటించినటువంటి అద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి శ్రీపాద శంకరరావు గారు గౌడేశ్వరం వాసి, తర్వాత వారు ఈ పురస్కారాన్ని వారు కూడా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. వారు ఇంటికి మీదకి వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఉత్తమ బాలనటి బేబీ జస్విక మాతృదేవ, ఉత్తమ కెమెరాగా సమయభావం అయినందువలన ఒకసారి అందరికీ కూడా మేము ఏదో ఒక చిన్న మాట చెప్తానన్నారు. దయచేసి వారి బెస్ట్ ఒకసారి కట్టి అందరూ క్లాస్ కొట్టాలి ప్లీజ్. సినిమా చెప్పండి తొందరగా. హలో అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ సినిమా మేము కెమెరాతో ఓన్లీ మొబైల్తో చేస్తాం. ఎడిటింగ్ కూడా మొబైల్తోనే చేస్తాం. డబ్బింగ్ కూడా మొబైల్తోనే చేస్తాం. సార్ ఓన్లీ మొబైల్తో చేసిన సినిమా బెస్ట్ సినిమా వచ్చింది. అన్ని కూడా మొబైల్లో ఎడిటింగ్ అన్ని చేశారట జగదీష్ గారు. సో వారికి ఒకసారి గట్టిగా అందరూ కూడా ధన్యవాదాలు క్లాస్ తోటి ధన్యవాదాలు జగదీష్ గారు. అవార్డులు పొందిన విజేత దీంట్లో యాడ్ చేసిన ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీ మెంబర్స్. దీని యొక్క డైరెక్ట్ మొత్తం అంతా నాగాంధ్ర, స్క్రీన్ ప్లే మొత్తం డైరెక్టర్, డిఓపి, ఎడిటర్, స్క్రీన్ ప్లే మొత్తం అంతా నాగాంధ్ర, బాస్ నాగాంధ్ర. దీన్ని మా ఇక్కడికి ఇచ్చేసిన సారథ్యానికి చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వారికి ఏ విధంగా ఉండాలో మాకు తెలియదు. మాకు వచ్చిన ఈ స్టేఫన్లో ఈ ప్రైజ్లో వాళ్ళకి 50% యూనియన్కి సమర్థిస్తామని శ్రీ
సంతోషినప్పటి నుంచి కూడా గురువు గారు మనకి వెలుగుగా నిలిచి ఈ ఆర్ఎస్ఎఫ్ యూనియన్కి ఎంతో సహకరించినటువంటి గుర్తులు దైవ సమాలు ఆర్కెస్ట్రా పితామహులు శ్రీపాద జిత్మోహన్ మిశ్రా గారు తెలుగు సినిమా న్యాయనేతగా వారు సహాయ సహకారం సత్యనారాయణ గారికి చిరు సత్కారం భద్రంగా చేతుల దగ్గర వచ్చింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ.
ఒకసారి ఓపెన్ చేసి ఇవ్వండి.